బ్రేకింగ్ న్యూస్ కర్రెగుట్టల్లోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గెరిల్లా దళపతి హిడ్మా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పక్కా సమాచారంతోనే రంగంలోకి పోలీసు బలగాలు దిగాయి. కర్రెగుట్టల్లోని సీక్రెట్ బంకరాల్లో దళాలు ఉన్నట్లు సమాచారం. అయితే 2 నెలల నుంచి ఆపరేషన్ కర్రెగుట్ట నిర్వహిస్తున్నారు. అయితే 2 వారాల పాటు మావోయిస్టులకు తిండి వెళ్లకుండా సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఇక గుట్టల్లో మైన్స్ ను గుర్తిస్తున్న బాంబు డిస్పోజల్ టీమ్స్ గుట్టలపైకి వెళ్లేందుకు నడక మార్గాలను రెడీ చేస్తున్నాయి. మావోయిస్టుల కదలికను గుర్తించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్స్ రెడీగా ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, అటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాను పట్టుకునేందుకు కూడా పోలీసు బలగాలు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరి ఇప్పటివరకు కూడా ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, డీటెయిల్స్ అంటే? ప్రస్తుతం అయితే కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా అష్టదిగ్బంధన్ సాయుధ బలగాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇందులో దాదాపు 2 నెలల పాటు ఆపరేషన్ కర్రెగుట్టను పూర్తి చేసి కంప్లీట్ గా అటు ఛత్తీస్గఢ్, తెలంగాణలో మొత్తంగా మావోయిస్టుల ఏరియాయితే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాదాపు 12,000 మందికి పైగా సాయుధ బలగాలు కంప్లీట్ గా ఛత్తీస్గఢ్ వైపు నుంచి మొదలుకుంటే ములుగు, చెర్ల, కొత్తగూడెం వైపు కూడా కంప్లీట్ గా సరౌండింగ్ చేసి ఆ గుట్ట వైపు కూడా ఎవరు వెళ్లకుండా ప్రస్తుతం పహారా కాస్తున్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ లో పూర్తిగా వాళ్ళ బంకర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అయిపోతాయి కాబట్టి తిరిగి వాటిని మళ్ళీ బయట పూర్తిగా ఎవరు వెళ్లకుండా పూర్తిగా అడ్డుకున్న తర్వాత యాక్షన్ కు సిద్ధమయ్యేందుకు బలగాలు. అయితే గుట్టల వైపు వెళ్లేందుకు పూర్తిగా క్లెమోర్ మైన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుతం అయితే 12 వైపు బలగాలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలు పూర్తిగా బాంబ్ డిస్పోజల్ టీమ్స్ వెళ్తున్నాయి. వాళ్ళతో పాటుగా వెహికల్స్ సంబంధించిన కొంత వెహికల్స్ ద్వారా గుట్టపైకి వెళ్తున్న పరిస్థితి, మొత్తంగా అటాక్ పైకి వెళ్తున్న పరిస్థితి. మొత్తంగా అటాక్ చేయాలంటే ప్రధానంగా నడక మార్గం సాయుధ బలగాలు కావాల్సి ఉంటుంది కాబట్టి 2 వారాల పాటు నడక మార్గాలను ఏర్పాటు చేసుకుని ఆ మార్గం బాంబ్స్ అన్ని కూడా డిస్పోజల్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు అక్కడ తప్పించుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నటువంటి సమాచారం నేపథ్యం లోపల ఎయిర్ సపోర్ట్ కూడా ఉంది. దాంతో పాటు కీలకమైనటువంటి త్రినేత్ర డ్రోన్స్ కూడా ప్రస్తుతం కర్రెగుట్టల ప్రాంతం లోపల సాయుధ బలగాలు ఎగురవేస్తూ పూర్తిగా నైట్ విజన్ కూడా ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా కదలికలన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేసేందుకైతే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో 2 వారాల తర్వాత తిరిగి అటాక్ కోసం గుట్టలపైకి వెళ్లేందుకు ప్రస్తుతం బలగాలు అయితే వేచి చూస్తున్నాయి. దీంతో కంప్లీట్ గా ఈ ఏరియా మొత్తం కూడా సాయుధ బలగాలు అయితే తమ ఆధీనం తెచ్చుకున్నాయి. దాంతో పాటు నలుదిక్కులా కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. అత్యవసరంగా ఉన్నటువంటి వైద్య సిబ్బందిని, అదేవిధంగా ఆహార సామాగ్రిని కూడా పూర్తిగా సాయుధ బలగాలు అయితే తాము సమకూర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అత్యవసరంగా ఆర్మీ హెలికాప్టర్ కూడా తీసుకురావడము, రేపు పూర్తి స్థాయి లోపల ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కీలక అధికారులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి సిఆర్పిఎఫ్ ఉన్నత స్థాయి అధికారులు కూడా ములుగు, ఛత్తీస్గఢ్ ను పరామర్శించి అక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచనలు చేసేందుకు పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వము కంప్లీట్ గా మావోయిస్టుల ఏరివేత లక్ష్యం కొనసాగిస్తున్న నేపథ్యం లోపల కంప్లీట్ గా అక్కడికి ఎవరిని వెళ్లకుండా కూడా కొంత రహస్యంగా అయితే ప్రస్తుతం సాయుధ బలగాలు తమ వ్యూహాన్ని అయితే అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కర్రెగుట్టల ప్రాంతంలో గత 25 ఏళ్ల నుంచి కూడా గెరిల్లా బేస్ క్యాంపులు పనిచేసి అందులో ప్రధానమైనటువంటి నేత మడవి హిడ్మా ఉన్నాడు. సో ఆ మడవి హిడ్మా నేతృత్వంలోని కీలకమైనటువంటి ఒక 300 మంది గెరిల్లా దళానికి సంబంధించి ఆయన ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి ఉందంటూ కూడా నిఘా వర్గాల సమాచారం ఉంది. అంటే ఆ బంకర్లోని మడవి హిడ్మా తన దళాలు కూడా దాగున్నటువంటి సమాచారం, పక్కా సమాచారం అయితే సాయుధ బలగాల వద్ద ఉంది. సో దీంతోనే మడవి హిడ్మాను మట్టు పెడితేనే పూర్తిగా ఆ మావోయిస్టుల ఏరివేత సాధ్యం అవుతుందని భావిస్తున్నటువంటి సాయుధ బలగాలు కంప్లీట్ గా హిడ్మా టార్గెట్ గానే ఆపరేషన్ కర్రెగుట్టను అయితే ప్రారంభించాయి. ఇక మరికొద్ది రోజుల్లోనే గుట్టపైకి వెళ్తూ అటాక్ కోసం వెళ్లే పరిస్థితి కనిపిస్తాయి. ఆలోపు మావోయిస్టులు ఎదురు దాడికి దిగుతారా, లేకుంటే పూర్తిగా ఆ గుట్టల లోపలికి వెళ్లే వరకు కూడా ఎదురు చూస్తారని కూడా ప్రస్తుతం ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఈ కర్రెగుట్టలకు సంబంధించి దాదాపుగా 12 చోట్ల చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తులను వాళ్ళందరినీ కూడా ప్రస్తుతము సాయుధ బలగాలు అక్కడి నుంచి గుట్ట కింది భాగానికి తీసుకొస్తూ పూర్తిగా తరలింపు కార్యక్రమం మొదటగా మొదలు పెట్టారు. సో 2 వారాల్లో అటు ఉన్నటువంటి ప్రజల తరలింపు ప్రక్రియ, అదేవిధంగా ఆ గుట్ట లోపలికి మావోయిస్టులకు ఎటువంటి సాయం అందకుండా చేయడం ఫస్ట్ ఆపరేషన్ ఉన్నటువంటి ఒక ఫస్ట్ ప్లాన్ లో భాగంగా దీన్ని అయితే వాళ్ళు అమలు చేస్తున్నారు. ఆ తర్వాత అటాక్ కోసం వెళ్లే పరిస్థితి. మొత్తానికి అటు ఎయిర్ చాపర్లు తిరగడము, డ్రోన్లు కూడా ఎగరడం, పూర్తిగా
సాయుధ బలగాల ఆధీనంలోకి ఏరియా మొత్తంగా వెళ్ళడంతో కూడా అటు ములుగు కొత్తగూడెం పూర్తిగా తెలుసుగా ఏరియాలంతా కూడా ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఇక అడపాటు దడప అటు గన్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం లోపల ఎన్కౌంటర్ భారీ స్థాయిలో చారిత్రాత్మక ఎన్కౌంటర్ భారీ స్థాయిలో మావోయిస్టుల మట్టిపెట్టేటువంటి ఎన్కౌంటర్ అయితే జరగబోతున్న ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. సో మొత్తానికి దీనిపై అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం కానీ భద్రతా బలగాలు కానీ ఎటువంటి అఫీషియల్ నోట్ రిలీజ్ చేయకుండా కూడా స్థానిక పోలీసుల సహాయం కూడా కోరుతూ మావోయిస్టులు మరో ఇతర వైపులో వెళ్లకుండా సానుభూతి పరులు అడవుల్లోకి వెళ్లకుండా అయితే ప్రస్తుతం స్థానిక పోలీసులకు సాయుధ బలగాలు అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో దీంతో ఏం జరగబోతోంది అసలు కర్రెగుట్ట లోపల అనేటువంటి ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది అఖిల. థ్యాంక్ యూ. సో అటు కర్రెగుట్ట చుట్టూ కూడా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాను పట్టుకునేందుకు కూడా భారీ పోలీసు భద్రతా బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. అయితే మావోయిస్టు కదలికలు అటు చూసేందుకు కూడా అటు డ్రోన్స్ హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేశారు. వారికి లోపలికి ఆహారం కూడా వెళ్లకుండా ఉంచేందుకు బయట అయితే అటు పహారా కాస్తున్నారు పోలీసు బలగాలు. అయితే ఎలా అయినా సరే మావోయిస్టును హతం చేయాలి అనే దిశగా కూడా భారీ పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు అయితే మోహరించి ఈ